అత్తల కోడల మీద, కోడల అత్తల మీద రివెంజ్ తీసుకుని ఒక మంచి గేమ్ ప్లాన్ చేయమన్నారు. ఇంకెందుకు ఆలస్యం, ప్రాపర్టీస్ ప్లీజ్. ప్రాపర్టీస్ అమౌంట్ ఏంట్రా, బెలూన్స్ ఇవన్నీ తీసుకొచ్చారు? నువ్వే కదన్నా మంచి రివెంజ్ గేమ్ ప్లాన్ చేయమన్నావు. ఏంటి రివెంజ్ గేమ్? సెటప్ ప్యాకప్ అయిన తర్వాత వీళ్ళకి గేమ్ పెడతానికి మంచి సెటప్ తీసుకొచ్చా. ఫస్ట్ అత్తలిద్దరిని కోడలిద్దరిని రమ్మని చెప్తా. ఒక ఇద్దరు అత్తలు ఒక ఇద్దరు కోడళ్ళు వస్తే ఏంటి ఎంత గేమ్ ఏంట్రా? ఇవి వాళ్ళు మెల్లో వేసుకుంటారనమాట. వేసుకోండమ్మా. అచ్చం బెలూన్లు. చికెన్ డెకలకి అరువమ్మ రీతు ఒక్కసారి. ఇప్పుడు శ్రీదేవి డ్రామా కంపెనీలో మొదటి రౌండ్ బొగ్గలు పగులుతాయి. వీటితో మీరు వాటిని కొట్టాలన్నమాట. వాటిని కొడితే అవి కింద పడ్డా, రాలిపోయినా లేదా పగిలిపోయినా అవి కౌంట్ లోకి వస్తాయి. 1 minute టైం ఉంటది. ఓకే, లెట్స్ బిగిన్ రౌండ్ నెంబర్ 1. 5 4 3 2 1 గో స్టార్ట్. కమ్ ఆన్. సరే అయిపోయి టైం అప్. మీకు ఆగాగు, 2 బెలూన్స్ మిగిలిన మిగతా ఏంటి? టైం అప్. రివెంజ్ తీర్చుకున్నారా? దానికి పనిష్మెంట్ లేదు, నాకు పనిష్మెంట్ లో ఉంది. అవునా? చెప్పరా అయితే, రండి మళ్ళీ రండి, చెప్తా. ఇటు రండి బాబు, ప్రాపర్టీస్ తండి. ఇవి మళ్ళీ మీరు వేసుకోండి అమ్మా. ఆహా, వాళ్ళన్న చిక్కెండకలే. రెడీ? 5 4 3 2 1 గో స్టార్ట్. A few moments later. అబ్బాబాబాబా, అత్తలు ఎరగొట్టాడారు, అత్తకు మించి కోడలు కూడా ఆడారమ్మా. ఎంత ఎరగొట్టారంటే ఫైనల్ గా కోడల దగ్గర 2 బెలూన్స్ మిగిలినాయి, అత్తల దగ్గర కూడా 2 బెలూన్స్ మిగిలినాయి. ప్రెసిడెంట్ గారు ఏం చేద్దాం మరి? లంచ్ బ్రేక్. That guy is worst, yeah. నేను ఇక్కడ గేమ్ గురించి అడిగితే బ్రేక్ ఓ గేమా? ప్రెసిడెంట్ చెప్పేదండి బోడీ చేద్దాం. అత్తలే గెలిచిండ్రు. అత్తలు ఎట్లా గెలుస్తారు? కష్టపడి ఆడితే అత్తలు కాదంటారేంటి మీరు? నేనెవరినండి కాదంటానికి? నువ్వెవరిని కాదను, ఆగు. ఎవరు కష్టపడి ఆడారు? బెలూన్స్ తగిలించుకొని అక్కడే ఉంది. ఎక్కడ పరిగెట్టో, మా వాళ్ళు ఎంత కష్టపడారు సరే తెలుసా? ఓకే, మీరందరూ కాదు, ఓనర్ గారు ఉంటారు కదా, ఆవిడ అడగాలి కదా అసలు మ్యాటర్ ఏంటనేది. అమ్మా ఇంద్రజ గారు, రెండు సైడ్ రెండు బలూన్లు మిగిలాయి కాబట్టి అవును, ఇప్పుడు ఈ సెగ్మెంట్ టై అయిపోయింది. సూపర్. అది తల్లి బిడ్డ న్యాయం అంటే. అమ్మా నీకు దండం పెడతా, అత్తలు గెలిచిర్రా నీ నోటి ఉంటే వలకాలి అంతే. ఒక్క నిమిషం. కాదండి, టై అంటే తప్పేంటి? ఇప్పుడు ఇటువైపు 2 మిగిలిన, ఇటువైపు 2 మిగిలిన, టై అంటే తప్పేంటి? చీరలోని గొప్పతనం తెలుసుకో. ఏంటండి చీరలు అనగానే అంత పెద్ద గొడవ వదిలేసి వెళ్ళిపోయారు? ఒక్క మొగుళ్ళని వదిలేసారు గొడవంతాలకి. చీరలయ్యా. నీకు ఎవరు అక్కడ పర్మిషన్ ఇచ్చాడు? కాలనీ ప్రెసిడెంట్ ఎక్కడ ఉన్నాడు, నన్ను అడగాలి లేదా నీకు? సారీ. ఇక్కడ ఏదో చూశాను సార్ నేను. ఏం చూసారా? ఏదో బయటకు వచ్చింది సార్. ప్లీజ్ సార్, నన్ను అమ్ముకోనివ్వండి సార్. ఈ చీరలు అమ్ముకుంటా పెళ్లి అవుతుంది సార్. ఏంటి పెళ్లి కాలేదు ఇంకా నువ్వు? లో సార్, స్టిల్ ఐమ్ బ్యాచులర్ సార్. కష్టమేగా. మా మామయ్య ఒక చీర అమ్మితే వాళ్ళ కూతురు నుంచి పెళ్లి చేస్తున్నారు సార్. గత 20 సంవత్సరాల నుంచి చీరలు అమ్ముతూనే ఉన్నాడు సార్. మా ఉన్నాడా పోయాడా? మా కూతురు ఇంకా స్టిల్ గోయింగ్ ఆన్ సార్. చీరలు ప్లేన్ లో చూపెట్టమంటారా? అబ్బా, ప్లేన్ లో అంత ఎత్తులు ఎందుకు? కింద చూపియరాది. అమ్మా, ఈ చీర కట్టుకో, 25 అమ్మాయిలా అయిపోతావు. చీర బానే ఉంది కానీ నాకు 20 ఏళ్ళే. ముసలోడా. ఏమండి చెప్పవే. ఇదిగో ఇటువైపు వేసుకుంటే బాగుంటుందా, ఇటువైపు వేసుకుంటే బాగుంటుందా? మెడకేసుకోవే, చాలా బాగుంటది.
ఏమండి ఆ. నాకు ఈ చీర ఎలా ఉంటది? అబ్బా గేదెలు చీరలేం బాగుంటే సరే గానీ బాబు కొంచెం ఆ చీర తీవా. ఏ చీర సార్? అదే కొమరం కట్టుకో. ఓకే సార్. చుక్కల చీర ఉందా? ఇదిగమ్మా చుక్కల చీర. దీంట్లో చుక్కలేవి. ఇప్పుడు డే కదమ్మా, నైట్ వచ్చేస్తాయి అవి. అందుకే నీకు ఇంకా పెళ్లి కాలేదమ్మా. మీకు బార్డర్ లో చీర చూపెట్టాలా? పాకిస్తాన్ బోర్డర్, బంగ్లాదేశ్ బోర్డర్ ఎక్కడే చూపించు బాగుంటది. ఏమయ్యో ఈ చీరలని పక్కన పెట్టుగా నాకు ఈ చీర బాగుంది. ముందు డబ్బులు ఇయ్యమ్మా. ముందు డబ్బులు ఎందుకయ్యా? తర్వాత మీరు చూడడానికి ఉండరు కదమ్మా. గురుగారు ఈ చీర చాలా పెద్దగా ఉందండి. అన్ని చిన్నగా ఉండాలంటే అవ్వదు కదరా. సుధీర్ గారు మీరు ఏదైనా చీర ఇప్పచ్చు కదా సార్? ఆయనకి ఇప్పుడే ఇప్పించడాలి. బాబు నాకు చీర. నీకు ఒకటి సరిపోదమ్మా, నీకు 2 కావాలి. మరి 2 కొనరా? నాకు ఇద్దరు లేరు కదా, ఒకరు ఉన్నారుగా. ఆ చీర 500కి వస్తుందా? రాదు సార్. నువ్వు వచ్చావు 500 పేమెంట్ కి. ఇగో ముసలోడా, చీరలు మంచిగా ఉండాలంటే అసలు ఏం చేయాలా? వాటి గంజి పెట్టాలమ్మా. అయ్యో మరి నేను ఎన్నిసార్లు పెట్టినా ఆగుతలేవు కదన్నా. డిప్ప పగిలిపోద్ది. బాబు నేను ఈ బ్లూ చీర తీసుకుంటాను. నీకు బ్లూ పడదు కదే. స్టీల్ సామాన్లకి ఇష్టం అండి. అదే చిచి, ఇది ఇచ్చి బిందె తీసుకుందామని. అంటే బిందె కొనుక్కోవచ్చు కదండి, బిందె మొహందానా. ఇవేం చీరలే బాబు, మా మామ దగ్గర చీర ఉంది 100 ఏళ్ళైనా చెక్ చేద్దాలో తెలుసా? అవునా సార్? ఎక్కడ ఉంది సార్? అగో ఫోటోలో. నేను ఇందాక లోపలికి వచ్చినప్పుడు చూశాను సార్, అక్కడ క్యారవెన్ మీద పేర్లు రాశారు కదా సార్. అలా నా పేరు కూడా రావాలంటే ఏం చేయాలి సార్? తెచ్చుకొనుక్కోవాలి. సార్ నేను ఇందాక లోపలికి వచ్చినప్పుడు చూశాను సార్, క్యారవెన్ల మీద పేర్లు ఉన్నాయి సార్. నా పేరు కూడా రావాలంటే ఏం చేయాలి? ఆర్కేకి చెప్పాలి. నేను ఖచ్చితంగా అడుగుతాను సార్. ఇందాక లోపలికి వచ్చినప్పుడు క్యారవెన్ల మీద పేర్లు ఉన్నాయి, నా పేరు రావాలంటే ఏం చేయాలి సార్? ముందు పేరు పెట్టుకో. ఏదేమైనా సార్ మీరు వచ్చాక అసలు ఎందుకు వచ్చారనిపించింది సార్. అరే అది కదమ్మా, ఒక చీరను కొండరా. నువ్వు లేగరా. నీకు అనవసరంగా పర్మిషన్ ఇస్తే ఒక్కలో శారీలు తెచ్చి సార్ చీరలను చినిగిపోయాయి సార్. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఓ సూట్ తీసుకో, దారం తీసుకో. చీరలను కుట్టేయమంటారా సార్? కాదు, ఇందాక కంకరాని పంచి కూడా చింపేసారు, ముందు అది కొట్టుకో ఫస్ట్. నా 10 చీరలు వేస్ట్ అయిపోయాయి సార్. నీ వల్ల 10 నిమిషాలే వేస్ట్ అయిందిరా పొగ. మన దగ్గర కొంచెం చీరలు ఉన్నాయి, కొనుక్కుంటాను. నువ్వు లాగినవా? సార్ ఒక్క చీర కొనండి సార్ ప్లీజ్ సార్. అవన్నీ క్యారవెన్ లో పెట్టి చెప్తా. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇస్తారనమాట మీరు. నువ్వే కట్టుకుని క్యారవాన్ లో ఉండి మనోడు వచ్చేస్తుంటాడు. గడ్డం తీసి సార్ చెప్తా.